చూడలేదు మీరు ఇట్లాంటి వాళ్ళని చెప్పి చెప్తుంటే అర్థమవుతలే నేను ఫంక్షన్ ఏదన్నా తీసి పెట్టినా నువ్వే తీసుకోవాల్సిన కామలా అనుకోలే కదా మీరు ఇట్లా దొబ్బేస్తారని నేను తీసినా ఇప్పుడే కుడుతుంది కాలు ఇంట్లోనే ఉంటే నేను తీయలేదు నేను ఫోన్ చేసి చెప్తాను ఐదు నిమిషాలు పిల్లలకి చూసుకోని సల్మాన్ చూసుకో అని చెప్పి పోతే అడగవలసి ఉండే నువ్వు తీసే నువ్వు ఎందుకు దొబ్బుతున్నా పిచ్చా అరే వామ్మో ఇలా పెద్ద ఫ్రాంక్ అని చెప్పాలి. అసలు ఏమైందంటే అక్కదైతే గోల్డ్ చైన్ ఎవరు తీసేశారు. అసలు ఏమైందంటే తీసింది ఎవరో కాదు మన గర్ల్ ఫ్రెండ్. నిజంగా చెప్పాలంటే అక్కనే మన తనకు వచ్చి ఒక వీడియో తీద్దామని అనింది. అక్క ముందే మొత్తం ప్రిపేర్ అయ్యి మన వచ్చి ఏం వీడియో తీద్దామని అడిగితే ఇలా నీ గర్ల్ ఫ్రెండ్ పిలువు అని అన్నది. మన కొద్దిగా షాకింగ్ అయ్యి అప్పుడు ఏం వీడియో అంటే నేను ఇలా గోల్డ్ చైన్ బయట పెట్టేసి పిల్లలతో ఉండని చెప్పి నేనైతే బయటకు పోతా చూద్దాం నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకోదు అని చెప్తుంది అక్క. మా నాన్న అప్పుడే పెద్ద ప్లానింగ్ వేసావంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే తీసుకొని వస్తాడు. మరి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు బంగారం చూడనట్టు అక్క నిజంగానే బయట పెట్టి బయటకు పోతే బంగారం అయితే ఎత్తుకొని జోబులు అయితే పెట్టుకుంది. నిజంగా అక్క అడగకుండా ఇవ్వకుండా అలాగే నేను ఇంటికి వస్తున్నా ఎట్లా అని అక్క బాగా లొల్లి పెట్టుకున్నందుకు లాస్ట్ లో అయితే వీడియో ఎందుకు తీస్తున్నాం అదే అని చెప్పి అక్క వినకుండా గట్టి అడిగేసరికి లాస్ట్ లో అయితే తీసి ఇచ్చింది. అసలు చెప్పాలంటే ఇది ఒక ఫ్రాంక్ అనేది ఫ్రాంక్ లెక్క కాలేదు. లాస్ట్ లో పెద్ద సీరియస్ మ్యాటర్ అయిపోయింది. అది ఆ వీడియో ఎంత సీరియస్ అయినా సరే కానీ లాస్ట్ లోకి వచ్చేసరికి మాత్రం తన జోక్స్ లెక్కనే తెస్తారు వీళ్ళు మాత్రం. అందుకు వీళ్ళని మాత్రమే పరేషాన్ బాయ్స్ అంటారు. ఈ వీడియో ఫుల్ చూడాలనుకుంటే మైడీ మ్యాక్స్ ఛానల్లో ఉంది చూడండి. అలాగే డైలీ ఒక 1 వీడియో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటాను చూడండి.